పతంజలి యోగ సూత్రాస్. అందులో అవరోధాలు ఏమిటి, ధ్యానానికి అవరోధాలు ఏమిటి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ద అబ్స్టికల్స్ టు మెడిటేషన్. వ్యాధి, నీరసము, సందేహము, అజాగ్రత్త, సోమరితనము, ఇంద్రియలోలత్వము, భ్రమ, బలహీనత మరియు అస్థిరత అనేవి మనసును పరధ్యానంలోకి నెట్టే ఆటంకాలు. వేదన, నిరాశ, వణుకు మరియు క్రమరహిత శ్వాస ఇర్రెగ్యులర్ బ్రీత్ అనేవి పరధ్యానంలో ఉన్న మనసు యొక్క లక్షణాలు. వీటిని తొలగించడానికి ఒకే ఒక సూత్రంపై ధ్యానం చేయండి అనే విషయాలు మనం చెప్తున్నప్పుడు ఆ ఒకే ఒక సూత్రం ఏమిటి అని తెలుసుకునే ముందు వ్యాధి అంటే ఏమిటి, నీరసం అంటే ఏమిటి, సందేహం అంటే ఏంటి, అజాగ్రత్త అంటే ఏమిటి, సోమరితనము, ఇంద్రియలోలత్వము, భ్రమ, బలహీనత, అస్థిరత అనేవి మనసుని పరధ్యానంలోకి నెట్టే ఆటంకాలైతే, వేదన, నిరాశ, వణుకు మరియు క్రమరహిత ఇర్రెగ్యులర్ బ్రీత్ అనేవి పరధ్యానంలో ఉన్న మనసు యొక్క లక్షణాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, Patanjali, to remove this meditate on one principle, అంటే ఏది, అబ్స్టికల్స్ని, అవరోధాలని, ఆటంకాలని తొలగించడానికి ఏం చెయ్యాలి అంటే ఆయనకి సౌండ్ ఏమిటి, ఆ సౌండ్ ప్రణవనాదము, ఓంకారము. ప్రణవనాదం అంటే ఓం అనేటువంటి ఆ శబ్దం గురించి సైంటిఫిక్గా అంతా ఒప్పుకున్న విషయం గురించి ఓషో గారు చెప్తూ ఉంటారు. అయితే మనకు ఏమిటి విషయం ఏంటి అంటే, ఏ మోడిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సౌండ్ అనేది ఏంటి, నథింగ్ బట్ మోడిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. యోగీస్ సే దట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ సౌండ్. యోగి ఏం చెప్తారు, కరెంట్ అంటే ఈ సౌండ్ మోడిఫికేషనేను అని. ఫిజిసిస్టులు ఏం చెప్తారు, భౌతిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు, సౌండ్ అనేది నథింగ్ బట్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఆ ఎలక్ట్రిసిటీకి మోడిఫికేషనే సౌండ్ అని. ఇక్కడ యోగి ఏం చెప్తాడు, ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ సౌండ్. వీళ్ళేమో సౌండ్ ఏమో ఎలక్ట్రిసిటీ అంటారు, ఈయనేమో ఎలక్ట్రిసిటీనే మోడిఫికేషన్ ఆఫ్ సౌండ్ అంటున్నారు. రెండు ఒకటే. సౌండ్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేవి టూ ఫార్మ్స్ ఆఫ్ వన్ ఫెనామినా. ఒకే రూపానికి ఒకటే రూపం అయితే రెండు రకాలుగా వ్యక్తీకరణ అవుతుంది. అయితే సౌండ్ రూపంలో ఉంటుంది, మరొకటి విద్యుత్ శక్తి రూపంలో ఉంటుంది. సో వాట్సోఎవర్ వి నో విల్ బి జస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ఇట్. మనకి ఏదైనా తెలుసుకోవాలంటే ఏదో ఒకటి, మనకి తెలియని దాన్ని మనం తెలుసుకోవాలంటే ఏదో ఒక మోడిఫికేషన్ కావాలి. మనం కరెంట్ అనొచ్చు, ఎలక్ట్రిసిటీ అనొచ్చు, సౌండ్ అనొచ్చు, లేదా అగ్ని అనొచ్చు. లావోజీ ఏం చెప్తాడు, దాన్ని నీరు అంటాడు, నీటి యొక్క శక్తి. అగ్ని యొక్క శక్తి హెరాక్యులైటిస్ అగ్ని గురించి చెప్తాడు. ఇవన్నీ కూడా మోడిఫికేషన్సే, ఫార్మ్స్ ఆఫ్ ఫార్మ్లెస్. రూపరహితుడికి రూపాన్ని కల్పించినట్టుగా రూపమే లేదు, రూపము లేనిగానే ఉంటుంది. అన్నోన్గానే ఉంటుంది. ఫార్మ్లెస్ విల్ ఆల్వేస్ రిమైన్ అన్నోన్. రూపమే లేదు, దేవుడికి రూపం లేదు, కానీ మనం ఏదో ఒక రూపాన్ని కల్పించుకుంటూ ఉంటాం.
ఈ రూపం లేని వాడిని మనం ఎలా తెలుసుకోవాలి? అయితే రూపం ఉంటేనే మనకి ఇది ఫలానా అని మనకు ఐడియా ఉంటుంది. కంటికి కనపడితేనే మనకు ఇదే అని మనకు తెలుసు అని అనుకుంటాం. అయితే కంటికి కనపడని దాన్ని ఒక వస్తువు రూపంలోకి ఎలా తీసుకురావాలి? తెలుసుకోవాలంటే ఏదో ఒక వస్తువు రూపంలో తీసుకురావాలి. కానీ దాని స్వభావం ఏమిటి? కంటికి కనపడని స్వభావం. దాన్ని వస్తు రూపంలోకి తీసుకురావాలి. అలా వస్తువు రూపంలోకి తీసుకురాకపోతే పలానా చోటుంది, పలానా చోటుంది అని చెప్పి ఒక గుండు సూది పెట్టి గుచ్చి ఇలా పలానా చోటుంది, పలానా చోటుంది అని మనం చెప్పలేం. కాబట్టి తెలియని విషయాన్ని తెలియజేయడం కోసం మోడిఫికేషన్ ఏదైనా తెలుసుకోవాలంటే ఏదో విధంగా ఏదో రూపంలో తెలుసుకోవాలి. ఆ ఆ తెలియని దాన్ని తెలుసుకోవాలి. అన్నోన్ రిమైన్స్ అన్నోన్‌గానే ఉంటుంది. ఆ తెలియనిది కంటికి కనపడనిది కంటికి కనపడకుండానే ఉంటుంది. దాన్ని ఏమైనా పిలువు. ఇట్ డిపెండ్స్ ఆన్ యుటిలిటీ యూ ఆర్ గోయింగ్ టు పుట్ ఇట్. యోగి ఏమని చెప్పాడు? అది విద్యుత్ శక్తి కాదు ఆయనకు కావాల్సింది. ఫర్ యోగి ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ రిలవెంట్. హి ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఇన్నర్ ల్యాబ్ ఆఫ్ యువర్ బీయింగ్. యోగి ఎక్కడ పని చేస్తాడు? అంతర్ముఖ యానము. నీ లోపలికి నువ్వు వెళ్ళేదానికి అవరోధాలేంటి? జ్ఞానానికి అవరోధాలేంటి? దేర్ స దేర్ అప్పుడేమవుతుంది? దేర్ సౌండ్ ఈజ్ మోర్ రిలవెంట్. శబ్దం. ఆ సౌండ్‌తో బికాస్ త్రూ ద సౌండ్ హి కెన్ చేంజ్ మెనీ ఫెనామెనాస్ ఇన్‌సైడ్. ఇంక వేరేదేం లేదు. సౌండ్ చేయడం అంతే. హి కెన్ చేంజ్ మెనీ ఫెనామెనా ఇన్‌సైడ్. నీ లోపల అనేక విధాలని మారిపోతాయి. ఆ సౌండ్ వలన యూ కెన్ చేంజ్ ద ఇన్నర్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. నీ యొక్క విద్యుత్ ప్రవాహం, నీ లోపల జరిగే విద్యుత్ ప్రవాహ అవరోధాలు ఉంటాయి కదా! డిసీజ్ రావడానికి కారణం. అప్పుడు ఈ సౌండ్ చేశాడు. దాన్ని ప్రాణ యుగ్ ఇస్ కాల్డ్ ప్రాణ. బయో ఎనర్జీ. ప్రాణశక్తి, ప్రణవనాదం, సౌండ్. ఆ ప్రాణ, ఆ ఇన్నర్ బయో ఎనర్జీ, బయో ఎలక్ట్రిసిటీ త్రూ ద సౌండ్ that it can be changed. That's why while listening to classical music, you feel certain silence surrounding you. You feel certain silence surrounding you. ఒక క్లాసికల్ మ్యూజిక్ పితామహ పత్రిజీ యొక్క ఫ్లూట్ మ్యూజిక్ విని మనం ఒక ఇన్నర్ సైలెన్స్ వస్తుంది. క్లాసికల్ మ్యూజిక్. సో సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సౌండ్ దాన్ని వినియోగించడం మీద ఆ అబ్స్టికల్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. అవరోధాలన్నీ తొలగిపోతుంటాయి. యువర్ ఇన్నర్ బాడీ ఎనర్జీ ఈజ్ చేంజ్డ్. అదే ఒక పిచ్చివాడు లిసన్ టు ఎ మ్యాడ్ మ్యాన్ అండ్ యూ విల్ ఫీల్ యూ ఆర్ ఆల్సో గోయింగ్ క్రేజీ. ఓ పిచ్చివాడు మాటలు వింటూ ఉంటే మనకు కూడా పిచ్చి పడుతుంది. అనిపిస్తుంది. పిచ్చినట్టు అనిపిస్తుంది. బికాస్ మ్యాడ్ మ్యాన్ ఈజ్ ఇన్ చావోస్ ఆఫ్ బాడీ ఎలక్ట్రిసిటీ అండ్ హిస్ వర్డ్స్ ఆర్ సౌండ్స్ క్యారీ ద ఎలక్ట్రిసిటీ టు యూ. ఎందుకంటే వాడు ఆ పిచ్చివాడు మాటలు రూపంలో ఎలక్ట్రిసిటీ అక్కడ ప్రాబ్లం ఉంది. మాటల రూపంలో బయటకు వస్తుంది. అది నీ వైపుకి ప్రసరింపబడుతుంది. అదే విధంగా నువ్వు ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్ దగ్గర కూర్చున్నావు. ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది?
ఎక్కడ లేని మనసు ప్రశాంత స్థితికి వస్తుంది. నీ లోపల ఎనర్జీ ఫ్లో వస్తుంది. ఒక అద్భుతమైన ఎనర్జీ మీ లోపల ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అంచేత పతంజలి మహర్షి ఏం చెప్పాడు అంటే, రెపిటేషన్ ఆఫ్ ఓం. ఓం రిపిటేషన్ చేయండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. అండ్ మెడిటేషన్ ఆన్ ఇట్, దాని మీద ధ్యాస పెట్టండి. అదేం చేస్తుంది? అన్ని అవరోధాలన్నిటినీ తొలగిస్తుంది. ఏమిటి అవరోధము? వ్యాధి, డిసీజ్. అవరోధం ఏంటి? డిసీజ్. ఎక్కువ అవరోధం ఏంటి? లాంగార్ అంటే నీరసము, సందేహము, అజాగ్రత్త, సోమరితనము, ఇంద్రియలోలత్వము, భ్రమ, బలహీనత. ఈ ఎన్నైనా ఉండని, ఇవన్నీ ఈ విధంగా అస్థిరంగా ఉండటం వల్ల ఏమవుతుంది? మరియు అస్థిరత అనేవి మనసుని పరధ్యానంలోకి నెట్టేస్తుంది. ధ్యానం చేయవు, పరధ్యానంలోకి వెళ్తావు. దట్ ఈస్ అబ్స్టికల్స్ టు మెడిటేషన్. వేదన, వ్యాధి లక్షణాలు ఏమిటి? వేదన, నిరాశ, వణుకు, ఇర్రెగ్యులర్ బ్రీత్ అనేవి పరధ్యానంలో ఉన్న మనసు యొక్క లక్షణాలు. వీటిని తొలగించడానికి ఏం చెప్తున్నారు ఆయన? మెడిటేట్ ఆన్ ఓం, రెపిటేషన్ ఆఫ్ ఓం. ఇదేం చేస్తుంది? మన అవరోధాలన్నిటి తొలగిస్తుంది. ఏమిటి అవరోధాలు మనం చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క అవరోధం గురించి విడిగా మనకు వివరించడానికి ప్రయత్నిస్తుంటారు ఓషో గారు. హౌ కెన్ బి డిస్ట్రాయిడ్ బై రిపీటింగ్ సౌండ్ ఆఫ్ ఓం. అయితే ఓం అభ్యాసం చేస్తుంటే రకరకాలుగా అప్పుడు మీకు తెలుస్తుంది. ఉదాహరణకి మొదటిది వ్యాధి. పతంజలి ప్రకారం డిస్ఈజ్. నువ్వు ఈజీగా, డిసీజ్ అంటే వ్యాధి అంటే డిస్ఈజ్, ఈజీగా ఉండాలి. డిస్ ఈజ్. అప్పుడు అక్కడ ఇన్నర్ బయో ఎనర్జీ ఉంది. కంఫర్టబుల్గా లేవు. డిసీజ్ అంటే వ్యాధి అంటే అన్కంఫర్టబుల్గా ఉన్నావు. అన్కంఫర్టబుల్గా, అసౌకర్యంగా ఉంటే ఏమవుతుంది? డిసీజ్ కంటిన్యూ అవుతే అది నీ శరీరం మీద అన్కంఫర్టబుల్గా ఉంది, అసౌకర్యంగా ఉన్నావు, అసహనంగా ఉన్నావు, అది నీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అది అక్కడున్న విశేషం. అంచేత ఇక మనకు ఇంకా దీనికి ఈ వ్యాధికి ఎలక్ట్రిసిటీ కంటిన్యూటీ లేకపోతే ఆక్యుపెంచర్ అనేది మొదలు పెడతారు. ఆక్యుపెంచర్ అక్కడ కనెక్షన్ కట్ అయింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ అయింది కాబట్టి. పతంజలి ఉన్నప్పుడే 5000 years acupuncture was born almost when Patanjali was alive. అయితే హ్యూమన్ కాన్షియస్, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ after 2500 years there comes a peak of human consciousness. ఒక మానవుని యొక్క కాన్షియస్నెస్ హయ్యర్ పీక్ వెళ్ళింది ఎక్కడికి? 2500 సంవత్సరాల క్రితం. బుద్ధా టైంలో, చైనాలో లావోజు టైంలో, చువాంగ్చూ టైంలో, కన్ఫ్యూషియస్ ఇన్ ఇండియా బుద్ధ, చైనాలో వాళ్ళు ఉన్నారు. మహావీర
ఇన్ అదర్స్. ఇండియాలో బుద్ధ, మహావీర. గ్రీస్లో హెరాక్యులటస్. ఇన్ ఇరాన్ జొరాస్టర్. పీక్ ఫినామినా హ్యాపెండ్. అప్పుడు అద్భుతమైన స్థితిలో జొరాస్టర్. All the religions that you see now in the world derive from the moment of human consciousness. మానవ చైతన్యం విస్తరించడం వలనే అది దట్ పీక్ హిమాలయాస్. ఆల్ రివర్స్, ఆల్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్ ఫర్ దీస్ 2500 years. ఆ హిమాలయ పర్వత సానువుల నుంచి ప్రవహిస్తూ వచ్చినాయి. Just the same 2500 years before Buddha, there was a peak phenomena. 2500 సంవత్సరాలకి మనం ప్రవహిస్తూ ఉంటే దానికి ముందు ఆయన 2500 సంవత్సరాలకు పూర్వం అంటే 5000 సంవత్సరాల పడించి పతంజలి మహర్షి, రిషభ, ద ఆరిజినేటర్ ఆఫ్ జైనిజం, the Vedas, Upanishads, acupuncture in China, yoga in India, and Tantra, these all happened. The attained a peak, శిఖరాగ్రహం చేరుకున్న. Never again the peak has been surpassed. And from that very remote past, ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం, yoga, tantra, acupuncture, they have been flowing like rivers. 5000 సంవత్సరాల నుంచి నదులుగా యోగా, తంత్ర, ఆక్యుపంచర్ నడుస్తూ వచ్చాయి. అండ్ దేర్ ఈజ్ ఎ సర్టెన్ ఫెనామినా వేర్ జంగ్ కాల్డ్ సింకర్నసిటీ అంటాడు ఆయన. వెన్ ఏ సర్టెన్ ప్రిన్సిపల్ ఈజ్ బోర్న్, కొత్తగా ఒక సూత్రం కనిపెట్టబడింది, నాట్ ఓన్లీ వన్ పర్సన్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఇట్. ఒక సూత్రం కనిపెట్టబడితే అది ఒక్కడికే తెలిసిందిగా ఈ భూమి మీద అనేక మంది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ భూమి హోల్ ఎర్త్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఇట్. కొత్తగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినప్పుడు ఈ ప్రపంచం లేదా ఈ భూమి అంతా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. ఏ విధంగా ఐన్స్టీన్ ఏం చేశాడు? థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కున్నాడు. దెన్ విత్ ఇన్ ఏ ఇయర్ సంబడి వుడ్ ఆల్సో హ్యావ్ డిస్కవర్డ్ ఇట్. వై? కారణం ఏంటి? బికాస్ మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ద ఎర్త్ వర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. అందరూ ఒకటే దారి వైపుకి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క స్థితికి చేరుకున్నారు. డార్విన్ డిస్కవరీ చేశాడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మంకీస్ నుంచి. ఎందుకంటే అది ఒక సూత్రం. ఇంకేమంటే సర్వైవల్ ఇస్ ద కాన్స్టెంట్ స్ట్రగుల్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అదర్ మ్యాన్. అండ్ ఎవరు బలంగా ఉంటాడో వాడే బతుకుతాడు, మిగతా వాడు బలహీనలు పోతారు. హీ వాజ్ అ ఫిలిప్పీన్స్ అండ్ బోత్ వర్ ఫ్రెండ్స్. But for many years they had known each other. Darwin was working 20 years కంటిన్యూగా ఆయన వర్క్ చేశాడు. He was a lazy man. He was many fragments and everything was ready, but he was not make a book out of it. He will not present it scientific society ki ఇవ్వలేదా డార్విన్. సో ఫ్రెండ్స్, అగైన్ అండ్ అగైన్ విల్ రిక్వెస్ట్, డూ ఇట్, చెయ్యండి ఈ సిద్ధాంతాన్ని. అదర్వైజ్ సంబడి విల్ డూ ఇట్, ఎవరో చేస్తారు. అండ్ దెన్ వన్ డే ఫ్రమ్ Philippines a letter arrived and their theory was presented in the letter of Russell and he was a friend. I worked separately. వాళ్ళు వేరువేరుగా పనిచేస్తున్న వాళ్ళంతా స్నేహితులే.
నెవర్ నో దట్ బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్, ఒకే విషయం మీద పరిశోధన చేస్తున్నారని ఎవరికి తెలియదు. దే బికమ్ అఫ్రైడ్ వాట్ టు డూ, because he will become the discoverer. And for 20 years he had known the principle. He rushed somehow, managed to write a report, presented to the scientific society. డార్విన్ 20 సంవత్సరాల నుంచి అరే రస్సెల్కి పేరు వచ్చేస్తుంది, నాకు పేరు పోతుంది అని చెప్పి ఆయన పెట్టాడు. తర్వాత 3 నెలల తర్వాత ఎవ్రీబడి ఎల్స్ బికమ్ అవేర్ దట్ రస్సెల్ హ్యాస్ ఆల్సో డిస్కవర్డ్. 3 నెలల తర్వాత తెలిసింది, ఇదిగో రస్సెల్ కూడా ఇదే సూత్రాన్ని కనిపెట్టాడని. Russell was a very really beautiful person. He was declared the discovery of goes to the Darwin because for 20 years there were, whether he has presented in it or not, but he is the discoverer. ఆయన 20 సంవత్సరాల క్రితమే ఈ సూత్రాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు, నాదేం లేదు అతనిది కూడా ఉంది అని రస్సెల్ చెప్పాడు. ఇలాగే చాలాసార్లు జరుగుతుంటుంది. సడన్గా a thought becomes very prominent, as a thought is trying to take womb somewhere. ఎక్కడో చోట అది పుడుతుంది. అండ్ యాజ్ ద వే ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క ధర్మం ఏమిటి? ఇట్ నెవర్ టేక్స్ రిస్క్స్. వన్ మ్యాన్ మే మిస్. ఆలోచన అందరికి పంపిస్తుంది నేచర్. ఎవరో ఒకరు తప్పించుకున్న ద మెనీ మెన్ హ్యావ్ టు బి ట్రైడ్. ఎవరో ఒకరు ట్రై చేయాలి, ఎవరో ఒకరు దాని నుంచి బయటికి వచ్చేయాలి. నేచర్ నెవర్ టేక్స్ రిస్క్. ఏ ఫ్రీ విల్ డ్రాప్ మిలియన్స్ ఆఫ్ సీడ్స్. అందుకోసం ఏమవుతుంది, ఎవరైనా చేయొచ్చు అంచేత కొన్ని లక్షల విత్తనాలు పంచిపెడుతుంది. కొన్ని లక్షల విత్తనాలు అలా పంచుతూ ఉన్నప్పుడు ఆ థాట్ అనే సీడ్ వెళ్తూ ఉన్నప్పుడు మెనీ చాలా మంది మిస్ అయిపోతారు. అది ఏ విధంగా ఉంది అంటే, విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు రాళ్ల మీద పడితే అవి ఎలా మొలకతో డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఆ విధంగా ఆ అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనను స్వీకరించడానికి, ఆచరించడానికి మనం ఎంత ఈజీగా ఉంటామనే దానికి ఉదాహరణ. When you make love, no one ejaculation, millions of seeds are thrown by the man. One of them will reach to the egg of the woman but millions. ఉదాహరణకి అంటే ఒక లక్షలాది విత్తనాలు వెళ్ళినా ఒక విత్తనమే పుడుతుంది, ఆ గర్భంలోకి చేరుతుంది అని. అలాగే థాట్, నేచర్ టేక్స్ నో రిస్క్. So my dear friends, one man in one ejaculation can give birth to the whole earth, to the whole population of the earth. But nature takes no risk. It tries many ways. One may miss, two may miss, millions may miss. But with the millions, at least one will reach and become alive. ఆ విధంగా ప్రకృతి ధర్మం ఏం చేస్తుందంటే, లక్షలాది విత్తనాలు ఇచ్చినా ఏదో ఒకటి స్ప్రౌట్ అయ్యి వాడు బతుకుతాడు అని. జంగ్ డిస్కవర్డ్ ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ కాల్డ్ సింక్రనిసిటీ అనే ప్రిన్సిపల్ కనిపెట్టాడు. రేర్ థింగ్. యు నో వన్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మనకి ఒక సిద్ధాంతం తెలుసు, కర్మ సిద్ధాంతం. కాజ్ ప్రొడ్యూసెస్ ఎఫెక్ట్. సింక్రనిసిటీ ఏం చెబుతుంది? Wherever something happens parallel to it, many things similar happen. And ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి ఆపోజిట్గా లేకపోతే సమాంతరంగా మెనీ థింగ్స్ అలాగే జరుగుతాయి. We don't know why it happens. ఎందుకు ఇలా జరుగుతుంది? Because it is not a cause and effect phenomena. They are not related with each other as cause and effect. కార్యకారణ సంబంధం, కర్మ సిద్ధాంతం. ఇది సంబంధం లేదు కదా అనుకుంటాం. How can you relate Buddha and Heracles?
బట్ ద సేమ్ ప్రిన్సిపల్, ఒకే ప్రిన్సిపల్. బుద్ధ నెవర్ హియర్డ్ ఆఫ్ హెరాక్యులస్. హెరాక్యులస్ ఎవరో ఆయనకి తెలియదు. హెరాక్యులస్కి బుద్ధుడు ఎవరో తెలియదు. ఊహకు కూడా అందడ బుద్ధుడు. వారి ప్రపంచం వారిదే, వీరి ప్రపంచం వేరేదే. ఎవరి ప్రపంచం వారిదే. కానీ ఒకటే సూత్రం. సేమ్ ఫ్లో, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రివర్ లైక్ ఎగ్జిస్టెన్స్. ఈ ఉనికిలో ఉన్న నదీ ప్రవాహం లాగా పోతూ ఆఫ్ మొమెంటరీ ఎగ్జిస్టెన్స్ బోత్ గేవ్ ద వరల్డ్. వారి ఉనికిలో అందించారు. దే ఆర్ నాట్ కాజింగ్ ఈచ్ అదర్. సమాంతరంగా అదే సూత్రాన్ని ఇచ్చారు. A synchronicity exists as if the whole existence has that moment wants to produce a certain principle and wants to make it manifest. ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అయితే అయితే మేనిఫెస్ట్ అయితే తీరాలి అనుకున్నప్పుడు it manifested, and it will not depend on only on Buddha, కేవలం ఒక బుద్ధుడి మీద ఆధారపడి, లేదా ఓన్లీ ఆన్ హెరాక్యులస్ మీద ఆధారపడి ఉండదు. it will try. And there were others also who went to oblivion. They were not so prominent. Buddha and Heraclius become most prominent. అందరూ చేశారు, కానీ వారు బయట పెట్టకపోయి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. దే వర్ ద మోస్ట్ ఫోర్స్ఫుల్ మాస్టర్స్. బుద్ధ అండ్ హెరాక్యులస్ ఫోర్స్ఫుల్ మాస్టర్స్. మిగతా వాళ్ళంత ఫోర్స్ఫుల్గా లేకపోయి ఉండొచ్చు. ఇన్ ద డేస్ ఆఫ్ పతంజలి ఏ ప్రిన్సిపల్ వాజ్ బోర్న్. 5,000 సంవత్సరాల క్రితం మాట ఒక సూత్రం కనిపెట్టారు. You can call it a principle of prana, bioenergy, pranayamamu, pranavamu, bioenergy. In China, it takes form of acupuncture and తీసుకున్నారు. India, it takes form of old system of yoga. How it happens? When body energy is not flowing rightly, you feel uncomfort. బాడీలో ఎనర్జీ ఫ్లో సరిగ్గా లేకపోతే అసౌకర్యంగా ఉంటావు అని కారణం. బికాజ్ ఎ గ్యాప్ ఎగ్జిస్ట్ ఇన్ యూ, అన్ అబ్సెన్స్. యూ ఫీల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దిస్ ఈజ్ a disease. This is a disease in the beginning. First, it will be felt in the mind. And as I told you, first it will be felt in unconsciousness. నీ లోపల తెలుస్తుంది. అసౌకర్యంగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంది అన్న విషయం నీకు తెలుస్తుంది. You may not be aware of it. In your dreams it will come first. మొట్టమొదట కలలో వస్తుంది, నీకు అది తెలియకపోవచ్చు. In your dreams you will see illness. జబ్బు పడినట్టు కళ వస్తుంది, డిసీజ్ ఉన్నట్టు, సంబడి డైయింగ్, లేదా ఎవరో చచ్చిపోతున్నట్టు, సంథింగ్ రాంగ్, ఏదో జరగబోతున్నట్టు, ఏదో పీడ కళలాగా వస్తుంది. అన్కాన్షియస్. బికాస్ unconscious is nearest to the body and nearest to the nature. అది చాలా సన్నిహితంగా నియరెస్ట్గా ఉంటుంది. కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్కాన్షియస్ అంటే సబ్ కాన్షియసే. సబ్ కాన్షియస్ అన్ని విషయాలు తెలుస్తాయి అనే పాయింట్ ఇక్కడ. అఫ్ కోర్స్ ఈయన సబ్ కాన్షియస్ వాడరు, అన్కాన్షియస్ వాడతారు. చూద్దాం. అన్కాన్షియస్, ఇట్ విల్ కమ్ అప్ టు ద సబ్ కాన్షియస్. మళ్ళా unconscious because the conscious the nearest to the body, unconscious nearest to the nature, unconscious will come up to the subconscious. Then you will feel irritated. బయటకు వస్తుంది. You will feel the thoughts wrong. ఏదో రాంగ్ ఉంది. ఏమిటి? వాట్స్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రాంగ్. ఏంటి ఇలా జరుగుతుంది?
నేను ప్రేమించాలనుకుంటే యూ విల్ ట్రై టు లవ్, బట్ యూ కెనాట్ లవ్. ప్రేమించలేకపోతున్నారు. యూ వుడ్ లైక్ టు హెల్ప్ సంబడి, బట్ యూ విల్ హిండర్. ఇతరులకు సహాయం చేయాలనిపిస్తుంది కానీ సహాయం చేయండి. ఎవ్రీథింగ్ విల్ గోస్ రాంగ్. అప్పుడు యూ థింక్ సమ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో. అప్పుడు ఏమి వ్యవహారాలు చెప్తామంటే, ఏదో నా స్టార్ బాగాలేదు, ఆకాశంలో ఏదో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. సంథింగ్ ఇన్ ద సబ్ కాన్షియస్, నో స్కై, నో some uncomfort, and you get irritated, angry, and the cause somewhere in the unconscious. నీకు తెలియదు అన్కాన్షియస్గా ఉంది. యు ఆర్ ఫైండింగ్ ద కాజ్ సమ్వేర్ ఎల్స్. అప్పుడు ఈ గ్రహరాశులు బాగా లేవు, ఆకాశంలో నక్షత్రాలు నా నక్షత్రాలు సరిగ్గా చూడటం లేదని. Then the cause comes to the conscious. Then you start feeling that you are ill. అసౌకర్యంగా ఉంది కానీ అయితే కాజు బయటకు వచ్చింది, నువ్వు కారణాలు బయటగా ఎదుగుతున్నావు, కానీ రోగం వచ్చింది, శరీరంలోకి వచ్చింది. It has been always moving to the body and suddenly you feel ill. అప్పుడు సడన్గా వస్తుంది. అప్పుడు ఏంటి, రోగం వచ్చిందని తెలుస్తుంది. సోవియట్ రష్యాలో ఫోటోగ్రాఫర్ ఒక అతను ఉన్నాడు, రేడియస్ సైంటిస్ట్ కిరిలన్ అని. He discovered that before one person becomes ill, 6 months before, illness can be photographed. రోగం సిమ్టమ్స్ ఏం లేకుండా రోగం వస్తుంది అన్న విషయం తెలియాలి అని 6 నెలల ముందే తెలుస్తుంది. గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ 20th సెంచరీలో, 20వ శతాబ్దంలో కిర్లియన్ ఫోటోగ్రఫీ అది. It will transform the whole concept of man, disease, medicine, everything. అది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. ఆయన 30 సంవత్సరాలు తీవ్రంగా సాధన చేశాడు. ఆయన 30 సంవత్సరాల పాటు పరిశోధన చేశాడు, ప్రూవ్ చేశాడు ఎవ్రీథింగ్ సైంటిఫిక్గా, దట్ వెన్ ఏ డిసీజ్ కమ్స్ టు ద బాడీ, ఫస్ట్ ఇట్ కమ్స్ టు ద electric aura around the body. A gap comes అప్లోకి comes to the flow. అదేం జరుగుతుంది, ఆరాలో వచ్చేస్తుంది. 6 నెలల ముందే ఆరాలో తెలిసిపోతుంది. You may go to the you may be going to have a tumor in the stomach after 6 months. Right now no base exists. 6 నెలల తర్వాత ఏదో కడుపులో ఏదో కణితి ఏర్పడుతుందంటే తెలియదు. No scientist can find anything wrong with your stomach. Everything is okay, no problem. You can be checked thoroughly. You are right. But Kirlian photographs the body on a very sensitive plate. He has developed the most sensitive plates, and on the plate and only your body is photographed, but around the body a light aura which you carry always. శరీరం చుట్టూ ఆరా అనేది ఉంటుంది. ఆరాలో ఏం తెలుస్తుంది, 6 నెలలకు ముందే ఆరాలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందే తెలిసిపోతుంది. ఆరాలో స్టమక్ దగ్గర ఈజ్ ఏ హోల్ ఇన్ ద ఆరా, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫిజికల్ బాడీ, బట్ something is disturbed. Now he says that you can predict that with 6 months there will be tumor. అతను ప్రెడిక్ట్ చేస్తాడు, 6 నెలల లోపల నీకు ఏదో రోగం వస్తుంది, జబ్బు వస్తుంది. Disease for Patanjali is for some disturbance in the body aura, in the prana, in the bioenergy, in the electricity of your body. That's why through it can be pure. చూడండి ఇక్కడ ఏమైంది, అంతా చేసి ఎవరికేం వచ్చింది, నువ్వు సైన్స్ కనిపెట్టింది, వాళ్ళు కనిపెట్టారు, వీళ్ళు కనిపెట్టారు అనేది 5,000 సంవత్సరాల క్రితం ఓం మాత్రమే. ఓంకారం, ఓం శబ్దం, అది నీ రోగానికి
clear this. Sometimes you sit lonely in a temple. You go through some old temple where nobody goes. Under the dome, circular dome is just like a reflect the sounds. So sit under, chant Om loudly and meditate on it, and the sound reflects back and fall upon you like a rain. అంటే ఓల్డ్ అక్కడ ఎవరు ఆటలేదు, కానీ ఆ డోమ్ ఉంది. టెంపుల్, ఆ ఓల్డ్ టెంపుల్లో గర్భగుడిలో కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి, ఓం శబ్దం చెయ్యి, అప్పుడేం జరుగుతుంది? అది నువ్వు చేసిన శబ్దము రా పైకి మన నీ పైన వర్షంలా పడుతుంది. And then suddenly you will feel after a few minutes your whole body is getting peaceful, calm, quiet. The body energy is getting settled. This is the first thing is disease. అది అక్కడ పాయింట్. ఏ విధంగా హెల్దీగా మనం తయారవుతాము అనే పాయింట్ మీద ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి, యు ఆర్ ఇల్ ఇన్ అవర్ ప్రాణ ఎనర్జీ. యు కెనాట్ గో ఫార్. హౌ కెన్ యూ గో far with illness hanging around you like a cloud? You cannot enter into the deeper realm. A certain health is needed. Indian word health is very meaningful. Swasthaya, swastha, swastha, swasthaya. The word means to be oneself. Swastha, 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 swasthiti. Swastha, swasthata. Swasthataya means swastha, to be oneself. The word for health of Sanskrit means to oneself, to be centered, be in swastha. The English word health is also beautiful. It comes from the health, heal. Same word, the same root, holy. Where holy, the whole come. Health. When you are old, you are healthy. Holy, old. When you are old, you are holy also. కాబట్టి ఏంటి ఇక్కడ ఓంకారం, ఓం శబ్దంతోనే మనకు ఎనర్జీ, రైట్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో టు ద రూట్స్ ఆఫ్ వర్డ్స్ బికాస్ దే ఎరోజెస్ a long experience of the humanity words, not comes to accidental. When a person feels whole, his body energy is running in a circle. The circle is the most perfect thing to be word. A perfect circle is a symbol of God. Energy is not being wasted. It circulates again and again. It goes on moving like a wheel. It perpetuates itself. So when you are old, you are healthy. And when you are healthy, you are holy. Because that holy word also comes from old. I am old అంటారు కదా అలానే. When you are old, you are healthy. I am old, I am perfect, I am strong అని అంటాం కదా. అంతా ఉన్నదంతా నేనే. అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు. హెల్దీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే పవిత్రంగా ఉంటావు. Because that holy word also comes from old. A perfectly healthy person is holy. పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నవాడు పవిత్రంగా ఉన్నాడు. But then there will be problems. If you go to the monasteries, you will find that all types of ill people. Monasteries-కి వెళ్తే రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. In fact, ill people only go there. And healthy person, you will ask what he has to do in monastery. అనారోగ్యంగా ఉన్నవారు ఆ మానస్ట్రీకి వెళ్తారు, ఆశ్రమాలకు వెళ్తారు. ఆల్ పీపుల్ గో దేర్ అండ్ అబ్నార్మల్ ఆల్సో గో దేర్. సంథింగ్ ఈస్ బేసిక్ రాంగ్ విత్ దెమ్. దట్స్ వై దే ఎస్కేప్ ఫ్రమ్ వరల్డ్ అండ్ గో దేర్. ఏదో రాంగ్ ఉంది అక్కడ, ఏ ప్రాబ్లం ఏమో.
సో పతంజలి మేక్స్ ఇట్ ఫస్ట్ రూల్ దట్ యూ షుడ్ బి హెల్దీ. ఆరోగ్యంగా ఉండండి. యు ఆర్ నాట్ హెల్దీ, యూ కెన్ నాట్ గో ఫార్. అనారోగ్యంగా ఉండే నువ్వు ఆశ్రమాలకు వెళ్ళిన ఉపయోగం లే. యువర్ ఇల్నెస్, యువర్ డిస్కంఫర్ట్, యువర్ ఇన్నర్ బ్రోకెన్ సర్కిల్ ఆఫ్ ఎనర్జీ విల్ బి ఏ స్టోన్ ఆన్ యువర్ నెక్. నీ మీద ఒక బండరాయి లాగా ఉంటుంది. వెన్ యూ విల్ మెడిటేట్ యూ విల్ ఫీల్ అట్ ఈజ్. When you will like a pray, you cannot pray. When you will meditate, you will feel ill at ease. అనారోగ్యంగా ఉన్నప్పుడు కాదు, లో ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇది అనారోగ్యంగా ఉంది, కరెక్టే. దాన్ని ఏం చేయాలా? ఓం శబ్దంతో దాని నుంచి బయటికి రండి. సో మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.